లోకం మీద అనేకమైన శ్రమలు వస్తున్నాయని చెప్పాడు. వస్తున్నాయి. ఈ రోజున క్యాన్సర్ జబ్బులు, కిడ్నీ జబ్బులు, గుండె జబ్బులు, ఊపిరితిత్తు జబ్బులు, లివర్ జబ్బులు, థైరాయిడ్ జబ్బులు, బీపీ జబ్బులు, మొలల రోగాలు, షుగర్ రోగాలు, కొత్త కొత్త నరాల రోగాలు, ఎముకల రోగాలు. ఆశ్చర్యం ఏమిటనంటే ఇప్పటి వరకు మనం ఒంటి మీద తామర రావడం చూసాం. తామర వస్తే గోక్కుంటాం కదా, దొరద తీరుద్ది. గోక్కున్నప్పుడు దురదగా ఉంటుంది. ఇట్ట గోకేమనుకో కథ సమ్మగా ఉంటుంది. ఎముకలకు వస్తుందంటే ఇప్పుడు దురద. దేనికి? ఎముకలకు వస్తే ఎక్కడ రాస్తావు ఆయింట్మెంటు? ఎముకలకు వస్తే ఎక్కడ గోకుతావు నీ గోరు పెట్టి? ఎంత ఘోరమైన జబ్బులు వస్తున్నాయో చూడండి ప్రియులారా. కొత్త కొత్త రోగాలు, వైద్య శాస్త్రమునకు అందని జబ్బులు, మనుషులకు మరణాలు ఎలా వస్తున్నాయి. మొన్న ఈ మధ్య రాజమండ్రిలో పాలు పోయించుకొని చక్కగా పంచదార కలుపుకొని కమ్మగా గుటక తాగారు. తాగినట్టు చచ్చిపోయారు ఒక 4. ఇంకా చాలామంది హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళ కిడ్నీలు పనిచేయట్లా, వాళ్ళకి పాస్ రావడంలా. చూడండి మరణం అనేది ఎలా ఆవరించేస్తుందో మనుషుల్ని. రోగాలు అనేవి ఎలా పడిపోతున్నాయో మనుషుల మీద. చావు అనేది ఎలా వచ్చి పడిపోతుందో మనుషులకు. చూడండి ఇలాంటి పరిస్థితుల్లో దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డ ఆయన అంటాడు, నా యందు విశ్వాసం ఉంచే మీకు అపాయమేమీ కలగదు అన్నాడు. చప్పట్లు గట్టిగా కొడదాం. అపాయమేమీ కలగదు.